గ్యాస్ ధరలు తగ్గించండి, గ్యాస్ ధరలకు పాపం నరేంద్ర మోడీదే గ్యాస్ అన్నటువంటిది అలా సంక్షోభానికి రావడానికి కారణం బీజేపీ గవర్నమెంట్. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆ యుద్ధాన్ని గ్రహించి ముందుగానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందామంటే కాంగ్రెస్ వాళ్ళ టైంలో తీసుకొచ్చి తవ్వినటువంటి గ్యాసు బావులు ఎక్కడ లేక ఆగిపోయింది. గ్యాస్ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు ఉన్నా మనకి ఆయిల్ దాచుకోవడానికి కూడా దిక్కు లేదే. ఇవాళ ఆయిల్ బోల్డ్ అంత దాస్తున్నామే, ఇవాళ ఆయిల్ ఎందుకని మరి ప్రపంచం అంతా ధరలు పెరిగితే మన దగ్గర పెరగలేదు. అట్లాగే గ్యాస్ ఎంతవరకు ఎందుకు అందేలేదు కాంగ్రెస్ టైంలో? ఈ విదేశాల నుంచి గ్యాస్ ఎందుకు తెచ్చుకున్నాం, మన దగ్గర లేదు కాబట్టి. ఇప్పుడు అలా నిక్షేపాలు ఎతుకుతున్నారు కదా ఓ పక్కన, అదే కదా కంటిన్యూ అవుతున్నటువంటి ప్రొసీజరు. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే ఎస్, ఆందోళన చెయ్యాలి. చేసిన వాళ్ళ ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఇవి తప్పుడు వాటిన్నిటి మీద దాడులు చేస్తున్నారు. అలాగే డీలర్లు వీళ్ళందరూ కొంచెం జాగ్రత్త పడతారు. ఉద్యమాలు చేయాలి, మోడీని తిట్టడంలో కూడా తప్పులేదు. అప్పుడు మోడీ కూడా జాగ్రత్త పడతాడు, రాష్ట్రాలతో ఫాలో అప్ చేస్తాడు. ప్రెషర్ చేయడంలో తప్పులేదు. కానీ యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో ఇప్పుడు ఇరాన్ పక్షాన ఉంటే ఏమైనా గ్యాస్ వచ్చేస్తుందా? అమెరికా పక్షాన ఉంటే పెట్రోల్ పోతుందా? యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో సైడ్ ఎఫెక్ట్లు ప్రతి ఒక్కడు గ్రహించాలి. ఇవాళ ఈ యుద్ధానికే ఇంత జరిగింది. మరి మనం పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగినప్పుడు ఎవ్వడికి ఏ లోపం రానిలేదే. ఒకప్పుడు సర్ఛార్జీలు వేశారు. చైనా భారత్ యుద్ధం జరిగినప్పుడు ఒక పూట భోజనం మానేయమని పిలిపించాడు మొరార్జీ దేశాయ్. ఆ రోజున భోజనాలు మానేసాం మనం. అంతటి ఇష్యూస్ జరిగినాయి ఆ రోజున. అంటే మనం దేశంలో అలాంటి సంక్షోభాలు లేకుండా యుద్ధం టైంలో కూడా సాఫీగా నడిచిపోతుంది. కరోనా యుద్ధం టైంలో కూడా సమస్యలు చిన్న చిన్నవే వస్తున్నాయి. ఆ పరిస్థితులు కంట్రోల్ చేస్తుంది ప్రభుత్వం. ఇదివరకు దాన్ని అడ్డం పెట్టుకుని సర్ఛార్జీలు, ధరల పెరుగుదలలు భారీగా ఏడిపించుకుతున్నటువంటి ఏది పెట్రోల్ బంకులు మూసేసిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు. దాంతో పోల్చుకుంటే బెటర్. కాకపోతే నా వయసోడికి తెలుసు, కానీ ఇప్పుడున్నటువంటి యువతరానికి తెలియదు కదా. మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నాటికి ఓ 10 ఏళ్ల కుర్రోడు ఇప్పుడు 21 ఏళ్ళకి వస్తాడు. అప్పుడు 15 ఏళ్ల కుర్రోడు ఇప్పుడు 26 ఏళ్ళకి వస్తాడు. వీళ్ళకి ఈ నొప్పి తెలియదు. అలాంటప్పుడు సహజంగా వీళ్ళు ఆ మైండ్ మీదనే ఆడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.